భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను దర్శించుకొని తరిస్తారు. గర్భాలయం వెనుక పక్క భాగంలో విఘ్నేశ్వరుడు కొలువయ్యాడు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గర్భాలయానికి ఎడమవైపు భాగంలో దత్తాత్రేయుడు, శారదా అమ్మవారు, ఆది శంకరాచార్యుల వారి మూర్తులు కానవస్తాయి. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అలౌకికమైన ఆధ్యాత్మికానుభూతికి లోనవుతారు. అమ్మవారి గర్భాలయానికి కుడివైపు భాగంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువయ్యాడు. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం అంటూ భక్తులు తమ సమస్త బాధల నివారణ కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తారు. ఇక్కడే మంచాల నాగప్ప పాము పుట్ట ఉంది. ఓ అద్వితీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసే ఈ దివ్యాలయం వెనుక భాగంలో మారికాంబ అమ్మవారి ఆలయం కానవస్తుంది. మారికాంబ అమ్మవారిని గొరవనహళ్లికి గ్రామదేవతగా చెబుతారు. అతి పురాతన ఈ దివ్యాలయంలోని మారికాంబ అమ్మవారి నల్లని మూర్తిని ఆదిపరాశక్తి రూపంగా, కోర్కెలు తీర్చే శక్తిమాతగా కొలచి నీరాజనాలు అర్పిస్తారు. ప్రధానాలయానికి ఎదురుగా నవగ్రహాలయం ఉంది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ భక్తులు నవగ్రహాల చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేస్తారు. నవగ్రహ మందిరానికి సమీపంలో విశాలమైన రావి చెట్టు నీడలో నాగదేవతల మూర్తులు కానవస్తాయి. సత్సంతాన సిద్ధి కోసం మహిళా భక్తులు ఇక్కడ నాగదేవతను భక్తితో పూజిస్తారు. కొంతమంది భక్తులు తమ కోర్కెల ముడుపులను ఇక్కడ కడతారు. భక్తులకు ఓ వింతైన అనుభూతిని సొంతం చేసే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి కొద్ది దూరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం సర్వశ్రేయోదాయకంగా భక్తులు భావించి దర్శిస్తారు. స్వామిని మనసా వాచా భక్తితో దర్శించుకుంటారు. అచ్యుతాయని
రోజు వేలాది మంది దేశ విదేశీ భక్తులతో కళకళలాడే గొరవణహల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్నవారికే ఆ తల్లి దర్శన భాగ్యం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. తల్లి మహాలక్ష్మి రక్షించు తల్లి అనగానే వచ్చి భక్తులను బ్రోచే తల్లి శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.